పద్మాసనస్థితే దేవి పరమైశ్వర్యదాయిని సుప్రసీద మహాలక్ష్మి శుభంకరి జయప్రదే. పొద్దుటేల సముద్రం ఇంత శాంతంగా ఉంటది కదా, పొద్దుగూకేసరికి ఎర్రెత్తిపోద్దేమి. సముద్రానికి కూడా చీకటం చూస్తే భయంగా ఉన్న గంగులు. సముద్రం అంత సముద్రమే చీకటికి దడిసిపోతే మన బతుకులకి పగలు చీకటి రాత్రి చీకటే కదా, మనం ఎంత దడిసిపోవాలి. కనకయ్య బేగినడు, మన వాళ్ళు ఆటకు బయలుదేరినట్టున్నారు. తొందరలేదు దద్ది, నేను ఆటకి వెళ్ళలేను, నా కొడుకు వెళ్ళదు. పోన్లేరా, సుఖపడిపోను. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ కదా మన. నా కొడుకు ఆటకి వెళ్ళినాడంటే తిరిగి భూమి మీద కాలు పెట్టేదాకా నా శుభంతా సముద్రం మీదనే. అవును మరి, నీ కొడుకులందరినీ గంగమ్మ తల్లి మింగేసింది. మిగిలినోడు ఒక్కడు ఆడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ బాధలు పడలేకనే నా కొడుకుల్ని పూరాగా ఏట మానిపించేసి పనిలో కుదిర్చేసి. పోన్లేరా, నువ్వన్నా తెరిపిన పడిపోను. అమ్మి గంగి, నిన్న నీకు ఇచ్చిన వాళ్ళు అల్లేసినావే. చేస్తాను తాత. గంగులు పెద్దయ్య, ఈ పూట వంటకి నేను వస్తున్నానులే, చేతులు కాసుకోమాక. మా తల్లి అలాగే రాయమ్మ. ఈ గవ్వల్ని నీ మనవడికి తాత ఆడుకుంటాడు. ఏరుకు రమ్మని 4 రోజుల నుంచి ప్రాణాలు తోడేస్తున్నా దేవుడం ముదిన. అలాగేనాయమ్మ. బంగారం లాంటి పిల్ల, సొంతోళ్ళు ఎవరూ లేకపోయినా ఊళ్ళో అందరికి సొంత బిడ్డ అయిపోనాడు. ఇదేటి తెలివిగా నే మంచం మీద ఎడుకుంటే మంచానికి తెలివి వచ్చి నా మీద ఎడుకుందేటి? ఓహో, ఇది మంది ప్రభావం. పరమేశ్వరుడా పరమేశ్వరుడా, ఆడెందుకుంటాడు ఇక్కడ? ఊరి మీద పడి తిరుగుతుంటాడు.
ఓరోరి ఏట్రో పకిరో తెల్లారి పోనాదిరా తాగటానికి. తెల్లారడమేటయ్యా, ఇప్పుడే కదా పొద్దుగూకింది. ఇంత మామీకులైపోతున్నావేంటి పరమేశ్వరుడా? అది గది పగలేదో రాత్రేదో తెలియకుండా తాగుతున్నావురా. ఇక నీ బతుకు ఇలాగ తెల్లారిపోవాలి. తాగుడికి రాత్రేటి పొగలేటయ్యా, ఎప్పుడు తాగాల్సిందే. స్వాతంత్రం వచ్చింది కదా మరి, స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది. ఎలిగించు రాజ్యం ఎలిగించు. అయ్యా ఈ బీడి ఎలిగించి అన్న పొద్దుకుపోనదే ఎవరో లేపారు కదా ఎవరా సీతాలు ఊరి బుజ్జి మొన్న అప్పుడే నువ్వెందుకో లేచిపోనావు. ఓరయ్యా నువ్వైనా లేపా కదేంటి? ఏ వెళ్ళకపోతే కొంప మునిగిపోనాదా? అమ్మే సీతలో నరసింహ వెళ్ళిపోతా అన్నాడు. అన్నం కట్టినావా లేదా? ఒరే నరసింహ, నరసింహ, ఓ నరసింహ, నరసింహ, రెండైనా పట్టుకెళ్ళకుండా పెంచుకోనాలి పెంచుకోనాలి. ఆయన జాగ్రత్తగా వెళ్ళిరా. దూరం వెళ్ళయ్యా, మన వాళ్ళ జట్టు అక్కకో. నువ్వు వెళ్ళమంటే అయినా అయినా మబ్బేస్తే బేగి మారా. వెళ్ళు వెళ్ళు. ఏంటద్ది పిచ్చి కాకపోతే ఒక పూట తిండి తినకపోతే చచ్చిపోతాడా నీ కొడుకు? నోరెప్పితే మంచి మాట రాదేట్రా నీకు? నా కొడుకు ఎందుకు చచ్చిపోతాడు? చల్లగా తిరిగి వస్తాడు. కాకపోతే 13 కొడుకులు చచ్చిపోనారు కదా సముద్రం మీద. ఒక్కొక్కడే ఆటకనెళ్ళి వెనక్కి రాకుండా పోనారు. అందుకని నా ప్రాణాలన్నీ హీడి మీదే పెట్టుకు బతుకుతున్నా. ఎవడమ్మా అమ్మే రావు రాసినావా? ఇగో మావా. ఈడేడమ్మా రంగడు. ఏవో మావా, చెప్తాడా చేస్తాడా? అవును, అది చేసిన ఆపోతులాగా ఎన్నాళ్ళు తిరుగుతాడు ఇడు పని పట్టలేకుండా. ఏం పని చేయమంటావురా అయ్యా? ఏం పని చేస్తే ఎవరి కడుపులు నిండాలరా? ఒళ్ళు పుల్లయ్యేట్టు పని చేసిన ఒక పూట కూడా కడుపు నిండకపోతే అసలు పని ఎందుకు చేయాలంట? పని చేయించుకునే నాయలగాళ్ళు మా చేతుల మీదుగా పిండిన పాలు తాగుతారు, వాళ్ళ గొడ్ల చేత మా మొహాల మీద ఉత్సవం పోయిస్తారు. ఒరిగితే ఈపుల మీద కొడతారు, తిరగబడితే కడుపుల మీద కొడతారు. ఎందుకు పని చేయాలా? ఏ పని చేసినప్పుడు పస్తులే ఉన్నాను, ఏ పని చేయని ఇప్పుడు పస్తులే ఉంటున్నాను. తేడా ఏంటి? దీని అబ్బా అదిగో పెద్ద మొగోళ్ళగా దీన్ని పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి కట్టుకోవడానికి ఏడాదికి గుడ్డపాత కూడా కొందేని పని. ఏం పని చేయమంటావురా అయ్యా? అలాగని ఏ పని చేయకపోతే నీ పిల్లానికి గుడ్డలు వస్తాయేట్రా? రావు. మనకు కూడు గుడ్డ కావలసినంత కావాలనుకుంటే మనలాటోళ్ళంతా కలిసి మరో పని చేయాలి. కానీ అది ఎప్పుడో ఏటో. పనిలోకి వెళ్తున్నాను. గోపే. నువ్వు తాగన్నా త్వరగా రుజులే తింటానులే. రేత్రి తిండి తిన్నావో లేదో? తిండి తింటే ఆలోచనలు వస్తాయి గోపే. అందుకని శుభ్రంగా తాగేసి తొంగుడిపోయాను. గోపి మళ్ళీ ఎప్పుడు వస్తావురా? వారానికి ఒక్క పాలైనా కనపడవేంరా? బెడ్డీ సిట్టే పడుతుంది కదా, యాపాటి దూరం చెప్పు. నా ఇష్టం చెప్పయ్యా. దొరగారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను. వెళ్తానయ్యా. గోపే ఏంటిదద్ది? ఒక క్షణం ఆగు. పాలు వెళ్తావు గామల కూరల పిండికో మారెళ్ళి తాటి ముందులు ఇరా. అప్పకు చెప్పు పిల్లల్ని చూడాలని ఉంది, తీర్మానం చేసుకున్నావు మా రమ్మ. అలాగే దద్ది.
ఏటి ఓరు 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 గోపి బాగున్నావా? ఇదిగోనప్ప దద్దిమ్మన్నాడు. గోపి రా 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 కూకో. ఏటి మీ ఊరెళ్ళావేటి? అవును బావయ్య. అయ్యి బాగున్నాడా? బాగున్నాడు. పిల్లలు చూడాలంది, ఓ పాలు రమ్మన్నాడు. హ్మ్. నా బతుకి తీరుబాటు ఎక్కడిది నాయనా? ఈ పిల్లలతో సచ్చేసరికి సరిపోతున్నది. కోసెడు దూరం లేదు, ఓ పాలు ఇల్లప్ప. వస్తాను బాయ్య. అవునువా ఇలాగరా. ఇదిగో ఈ ఆకులు ఎట్టుకెళ్ళి శాంతంగా ఇంటికాడిచ్చి నూకలిస్తారు. అట్టుకొస్తే గెంజి కాస్తాం. ఏటివా ఎంటన్నావా? ఏటోనే ఆకులు గుట్టే చేతులు మనవి, అన్నం తినే చేతులు మరొకళ్ళి. వస్తాను. ఎవరో త్వరగా అది గురి, అయ్యగారి గురి. జామాజికారిని నేను చెప్తున్నా. ఈ ప్రపంచం ఊరు మొత్తంలో అయ్యగారు గురి తీసుకొట్టారంటే ఎగిరి ఏ పిట్టైనా సరే గిర్రులు పడిపోవాల్సిందే. ఒక్క పిట్టలేమిటండి బాబు, అయ్యగారి గురికి ఆకాశంలో చుక్కలు కూడా రాలిపోవాల్సిందే. గోపే దిక్కులుస్తావట్రా? పవన్ ఒకే గురి తప్పిందా అయ్యగారు నిన్ను కలుస్తారు. ఒగ్గే పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలియదు. ఏమిటండి చేస్తున్న నిర్వాకం చాలక వాడిని కసురుకుంటారు. గోపి పొలానికి పోవాలన్నావు, ఇక వెళ్ళు. ఏ పని వాళ్ళే వెనకేసుకొస్తున్నావు? ఇదా నీ నిర్వాకం? కాకపోతే ఇదేం పనండి? తెల్లగా స్వచ్ఛంగా ముద్దొస్తూ శాంతికి చిహ్నంగా ఉండే పావురాల్ని చంపడానికి మీకు చేతులు ఎలా వస్తాయండి? ఇలా చంపి పారేయడానికి వాటిని పెంచడం కూడా ఎందుకు? చంపడానికే పెంచుతున్నాను శాంతి. నా సరదాల విషయాల జోక్యం కలిగించుకో. జగ్గ ఆ పావురాలు కాల్చి కుక్కలకి పోయి.